శివ సురభిని తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన శివను ఎప్పట్లానే రేణుక అవమానిస్తుంది. రేణుక బంధువులు కూడా శివని తక్కువ చేసి మాట్లాడతారు. ఇంటి డెకరేషన్, రూపురేఖలు మార్చటంతో శివకి చిరాకుగా ఉంటుంది. అందరూ డిన్నర్ దగ్గర కూర్చున్నారు. సురభి, ఆమె తల్లిదండ్రులు కాకుండా మరో 5 వ్యక్తులు అక్కడే ఉన్నారు. వారంతా రేణుక రిలేటివ్స్ అని శివకు అర్థమైంది. సురభి, షికా గ్రూప్స్ లో నువ్వు వైస్ చైర్మన్వి కదా, కానీ నిన్ను షికా గ్రూప్స్ నుంచి టర్మినేట్ చేశారని నా బాయ్ ఫ్రెండ్ చెప్పాడు అని హ్యాపీగా అడిగింది రేవతి. రేవతి, పిచ్చి మాటలు మాట్లాడకు. ఎవరి దగ్గర విన్నావు నువ్వు? అదంతా నాన్సెన్స్ అని కోపంగా అన్నది రేణుక. రేవతి సరదాగా నవ్వి, అత్తా, ఇంకా ఎందుకు నటిస్తున్నావు? ఈ విషయం హైదరాబాద్ సిటీలోని ఫేమస్ సర్కిల్లో చాలా మందికి తెలుసు. నా బాయ్ ఫ్రెండ్ చాలా ఫేమస్ కాబట్టి నాకు ముందుగానే తెలిసింది. కొద్ది రోజులైతే సిటీలో చిన్న పిల్లలకి కూడా తెలుస్తుంది అని రేణుకతో అన్నది రేవతి. వాట్? అసలు ఎలా వచ్చింది ఇలాంటి చెత్త న్యూస్? నాకు తెలియదే అని రేవతితో అన్న రేణుక సురభి వైపు చూసి, ఏం జరుగుతుంది? నువ్వేం మాట్లాడట్లేదేంటి సురభి అని కోపంగా అడిగింది. సురభి మెల్లగా నిట్టూర్చి, అది నిజమే అమ్మా అని అన్నది. ఏంటి? నిన్ను నిజంగానే జాబ్లోంచి తీసేశారా? కంపెనీ కోసం నువ్వు చాలా కష్టపడ్డావు కదా, మరి నిన్నెందుకు జాబ్లోంచి తీసేశారు అని నమ్మలేనట్లు అన్నది రేణుక. ఏంటి సురభి, నువ్వెవర్నైనా కించపరిచావా? చైర్మన్ అనంత్ని ఏమైనా ఇబ్బంది పెట్టావా? నీ వల్ల కంపెనీలో ఏమైనా పొరపాటు జరిగిందా అని ఆశ్చర్యంగా అడిగాడు శ్రవణ్. ఒక్క క్షణం సురభికి ఎలా ఆన్సర్ చేయాలో అర్థం కాలేదు. ఏ కారణం లేకుండానే నన్ను జాబ్లోంచి తీసేశారు. చందు, అతనికి సంబంధించిన వాళ్ళు కంపెనీని ఓన్ చేసుకుని నా అంతటా నేనే జాబ్కి రిజైన్ చేసేలా చేశారు. దాని గురించి నేనేం మాట్లాడాలి అని అనుకుంది సురభి. అత్తా, ఇంకా ఏం అడుగుతున్నావు నువ్వు? ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. సురభి పనిలో యాక్టివ్గా లేకపోవడం వల్లే ఆమెను తీసేసినట్లున్నారు. ఆమెకి ఆ కంపెనీలో వర్క్ చేయటానికి కావలసినంత ఎబిలిటీ లేదేమో అంటూ ఉల్లాసంగా అన్నాడు వరుణ్. రేణుక ఎక్స్ప్రెషన్ మారిపోయింది. దామోదర్ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉన్నారు అంటేనే ఆమెకి అర్థమైంది ఇది నిజమే అని. ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇప్పటి వరకు వాళ్ళ ముందు చాలా గొప్పలు చెప్పింది. వాళ్ళ ముందు తన కూతుర్ని ఆకాశానికి ఎత్తి మాట్లాడింది. ఇక ఇప్పుడు ఏం మాట్లాడుతుంది? రేణుకా, ఏంటి ఇది నిజమేనా? మా ఫ్యామిలీ ఎంత హానెస్ట్ పర్సన్స్. మేము సాధారణమైన జీవితం గడుపుతున్నా నిజాయితీగానే ఉంటాము. నువ్వు పిలిస్తేనే కదా మేమిక్కడికొచ్చింది. మమ్మల్ని ఎంత తక్కువ చేసి మాట్లాడావు. ఇప్పుడు చెప్పు, సురభిని జాబ్లో నుంచి తీసేశారు అంటే తనకిచ్చిన విల్లా కూడా వెనక్కి తీసుకుంటారు. ఏం చేస్తావిప్పుడు అని అన్నాడు రేణుక అన్నయ్య దామోదర్. ఏంటి డాడీ, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడి వాళ్ళను హర్ట్ అయ్యేలా చేస్తున్నావు అని సరదాగా అన్నాడు వరుణ్. రేణుక కావాలని వాళ్ళందర్నీ విల్లాకి ఇన్వైట్ చేసింది. ప్రతిరోజు వాళ్ళ ముందు తన కూతురు గురించి గొప్పగా చెప్పుకొని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడి హ్యాపీగా ఫీల్ అయ్యేది. విలాసవంతమైన కార్, ఆ ఇల్లు, ఖరీదైన నగలతో ఆమెని ఆమె రిచ్ పర్సన్ గా వాళ్ళకి చూపించుకునేది. ఇప్పుడు ఆమె కూతురి జాబ్ పోయింది. విల్లా తిరిగి తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఆమెను ఎక్కిరించే అవకాశం దొరికింది. అలాంటిది వాళ్ళెందుకు వదులుకుంటారు? లేదు, కంపెనీలో ఏమైనా మార్పులు జరుగుండొచ్చు. సో సురభికి మళ్ళీ త్వరలో వైస్ చైర్మన్ గా ప్రమోషన్ ఇస్తారు. సురభి ఇప్పుడు ఈ కంట్రీలోనే బెస్ట్ డిజైనర్. ఈ విషయం మీకు తెలుసా అని అన్నది రేణుక. అయ్యో అత్త, నీకు సోషల్ ఎక్స్పీరియన్స్ లేదనుకుంటా. తనని ఇప్పటికే జాబ్ నుంచి తీసేశారు. తనింకేం చేయగలుగుతుంది? ఎలా ప్రమోషన్ వస్తుంది అని అన్నది రేవతి. రేణుకాదేవి, శ్రవణ్ ఇబ్బందిగా మొహాలు పెట్టడంతో అది రేవతికి, ఆమె ఫ్యామిలీకి చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే
నేను నీకు ముందే చెప్పాను రేణుక, నీకు అందమైన కూతురుంది. ఆమెకు ఒక మంచి భర్తని తీసుకొచ్చినట్లయితే ఇవేవీ లేకపోయినా మీరు హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి, సురభి జాబ్ పోయింది. ఇక మీకు ముందు ముందు ఈ ఫుడ్ కూడా ఉండదు. సురభి వైస్ చైర్మన్ పొజిషన్లో లేకుంటే ఈ విల్లా ఉండదు. మీరు తిరిగి మళ్ళీ మీ పాతింటికి వెళ్లాల్సుంటుంది. కాబట్టి మీరు ముందు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ పెంచుకోండి. చూడు, మా రేవతి ఈ మధ్య క్యాపబుల్ ఉన్న బాయ్ ఫ్రెండ్ ని చూసుకుంది. ఇక ఆమె లైఫ్ గురించి అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని ఉచిత సలహా ఇచ్చిన దామోదర్ రేణుకాదేవి ఆమె భర్త వైపు చీప్ గా చూశాడు. అది నిజమే అత్తా, నా బాయ్ ఫ్రెండ్ చాలా పవర్ఫుల్ అని గర్వంగా చెప్పుకుంది రేవతి. రేణుకాదేవి ఎక్స్ప్రెషన్ చాలా అగ్లీగా ఉంది. ఆమె శివ వైపు ద్వేషంగా చూసింది. తన అల్లుడు పనికిరాని వాడని ఆమె అభిప్రాయం. చూడిప్పుడు, కూతురికి ఎంత ఎబిలిటీస్ ఉన్నా అల్లుడు సరైనోడు కాకుంటే రిలేటివ్స్ ఇలానే వెక్కిరిస్తారు అని అనుకుంది రేణుక. సురభికి జరిగే సంభాషణంతా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. ఇదంతా తన తల్లి వల్లే జరుగుతుంది. ఏ కారణం లేకుండా బంధువుల్ని ఇంటికి పిలిపించింది. ఈ బంధువులను రోజు వెటకారం చేస్తూ వచ్చింది. చివరికి ఈరోజు వాళ్ళు మమ్మల్ని వెటకారం చేస్తున్నారు అని అనుకుంది సురభి. శివకి అక్కడ ఉండాలని లేదు. సురభి, మనం డిన్నర్కి బయటికి వెళ్దాం. అలా సరదాగా బయట తిరిగొద్దాం అని అన్నాడు. శివ ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి పట్టించుకోవడం ఎప్పుడో మానేశాడు. సరే అని తల ఊపిన సురభి లేచి నిలబడింది. ఆమెకి ఇంకా అక్కడ ఉండాలని, తినాలని ఏమాత్రం అనిపించలేదు. ఒక్క నిమిషం సురభి, నేను మీతో వస్తాను అంటూ రేవతి పరుగున వాళ్ళ వెనకకు వచ్చి నుంచుంది. ముగ్గురు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. సురభి, నేను నా బాయ్ ఫ్రెండ్ ని పిలుస్తాను. మనమంతా కలిసి షాపింగ్ కి వెళ్దాం. మీరేమైనా కావాలంటే తీసుకోవచ్చు. నా బాయ్ ఫ్రెండ్ చాలా పవర్ఫుల్ అండ్ రిచ్ మ్యాన్. అండ్ ఇప్పుడు నీ ఉద్యోగం పోయింది కదా, నేను అతన్ని నీకు మంచి ఉద్యోగం చూడమని రిక్వెస్ట్ చేస్తాను. అప్పుడు ఏ సమస్య ఉండదు అని సరదాగా అన్నది రేవతి. అప్పుడే వాళ్ళ వెనకొచ్చిన దామోదర్, అవును రేవతి, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ని పిలు. సురభికి మంచి జాబ్ చూడమని చెప్పు అని గర్వంగా నవ్వి రేణుకాదేవి ఆమె భర్త వైపు చూస్తూ, రేణుకా, మా కుటుంబం చాలా మంచిది. మీరెన్నిసార్లు అవమానించినా ఈరోజు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు సహాయం చేయాలి అనిపిస్తుంది. ఎంతైనా మీ అన్నయ్యని కదా అని అన్నాడు. అతను మాట్లాడిన మాటలకి రేణుకా శ్రవణ్ల మొహాలు పాలిపోయాయి. టెన్స్ అవ్వకు నాన్న, నా బాయ్ ఫ్రెండ్ తన పవర్తో ఈజీగా సురభికి మంచి జాబ్ చూడగలరు అని గర్వంగా అన్నది రేవతి. శివ, సురభి, రేవతి విల్లా నుంచి బయటకు వచ్చారు. సురభి నిస్సహాయంగా శివ వైపు చూస్తుంది. శివ సైలెంట్ గా ఉన్నాడు. శివ, ఇప్పుడు మా సురభిని డిన్నర్ చేయడానికి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? బహుశా రోడ్ సైడ్ హోటల్స్లలో భోజనం చేస్తారేమో. ఎందుకంటే పెద్ద హోటల్స్లలో తినటానికి మీ దగ్గర అన్ని డబ్బులు ఉండవు కదా. సో నేను మీకు ఒక ఆఫర్ ఇవ్వనా? ఈ రోజు నైట్ నా బాయ్ ఫ్రెండ్ మీకు ట్రీట్ ఇస్తాడు. మీకేది కావాలంటే అది తినొచ్చు. బిల్లు నా బాయ్ ఫ్రెండ్ కడతాడు అని సురభి ముందు తన గొప్ప చెప్పాలన్నట్లు మాట్లాడింది రేవతి. ఇదంతా దీన్నెవరు అడిగారు? ఇప్పుడు నాకు జాబ్ కావాలని నేనేమైనా అడిగానా? లేదంటే మంచి ఫుడ్ పెట్టించమని అడిగానా? తెగ ఓవర్ చేస్తోంది అని తనలో తాను అనుకుంది సురభి. అవసరం లేదు రేవతి, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో వెళ్ళి తిను అని పళ్ళు నూరుతూ అన్నది సురభి. నో సురభి, నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. ఏంటి, నీ హస్బెండ్ని తక్కువ చేసి మాట్లాడుతున్నానని ఫీల్ అవుతున్నావా? అందుకే డిన్నర్కి రానంటున్నావా అని అన్నది రేవతి. నో, అదేం లేదు రేవతి, నువ్వెళ్ళు అని సురభి రేవతిని ఒప్పించబోతుండగా ఇంతలో ఓ పెద్ద కారొచ్చి వీళ్ళ పక్కన ఆగింది. ఆ కార్ని చూసిన రేవతి, మనం బయటికెళ్తున్నప్పుడు మీ పాత BMW వద్దు. అది ఇప్పటికీ చాలా ఓల్డ్ మోడల్ అండ్ చాలా చీప్ కార్. చూడు,
ఈ కార్ నా బాయ్ ఫ్రెండ్ నన్ను పికప్ చేసుకోవడానికి పంపించాడు. చాలా స్టైలిష్ గా ఉంది కదా, పెళ్ళయ్యాక ఇంకా లగ్జరీ కార్ కొంటానన్నాడు అని గర్వంగా అన్నది. డ్రైవర్ కార్ డోర్ ఓపెన్ చేసి రేవతి వైపు రెస్పెక్ట్ గా చూస్తూ, మేడం, సార్ మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొని రమ్మన్నారు అని అన్నాడు. రేవతి గర్వంగా సురభి వైపు చూస్తూ, ఈ నైట్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ రోజు నైట్ మేం సిటీలోని లగ్జరీ షాప్స్ లో షాపింగ్ కి వెళ్తున్నాం. నా బాయ్ ఫ్రెండ్ ఈరోజు నాకు మంచి గిఫ్ట్ కొంటానని చెప్పాడు అని అన్నది రేవతి. సురభి శివ వైపు చూసింది. వెళ్దాం పద సురభి, మనం కూడా షాపింగ్ చేసినట్లుంటుంది. అక్కడ నీకు నచ్చింది నువ్వు కొనుక్కోవచ్చు అని కూల్గా అన్నాడు శివ. బావుందమ్మా సురభి, నువ్వు ఆయన్ని పర్మిషన్ అడగటం, ఆయన నీకు ఓకే చెప్పటం అని విసుక్కుంటూ, పద సురభి, నేను నీకోసం ఒక గిఫ్ట్ కొంటాను. మరీ ఖరీదైంది కాదు, కానీ ఒక 30,000 లోపు నువ్వేం కావాలో తీసుకోవచ్చు అని అన్నది రేవతి. అలా మాట్లాడుతూనే రేవతి డ్రైవర్ పక్కన కూర్చుంటే సురభి శివ కార్ వెనక సీట్లో దర్జాగా కూర్చున్నారు. డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. సురభి, నేను నీకోసం మంచి వర్క్ చూస్తాను. నువ్వు ఫ్యూచర్లో చాలా కష్టపడి వర్క్ చేయాలి. నా పేరు పోగొట్టొద్దు. నీకు నేను ఈ ప్రపంచాన్ని చూపిస్తాను. ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. నీ బాడీపై కాస్ట్లీ ఆర్నమెంట్ ఏమైనా ఉందా? నేను వాడినవి కొన్ని నీకిస్తాను అని ఏదో గొప్ప పని చేస్తున్నట్లుగా అన్నది రేవతి. శివ రేవతిని సీరియస్ గా చూశాడు, కాని ఏం మాట్లాడలేదు. డబ్బనేది ఎవ్వరికైనా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆ విషయం అతనికి బాగా తెలుసు. కాని ఎంత డబ్బులున్నా అది తనని ఎందుకు ఆకర్షించలేదో శివకి ఇప్పటికీ అర్థం కాదు. అరగంట తర్వాత కార్ సిటీ సెంటర్ కి వచ్చింది. అక్కడ పెద్ద మాల్ ఉంది. అక్కడ అంత లగ్జరీ ఐటమ్స్ సేల్ చేసే షాప్స్ ఉన్నాయి. శివ సురభి కార్ దిగారు. వాళ్ళకంటే ముందు కార్ దిగిన రేవతి అక్కడే ఉన్న ఓ వ్యక్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి అతనిని హగ్ చేసుకుంది. అతను చాలా స్టైలిష్ గా మిడ్ నైట్ కూడా సన్ గ్లాసెస్ పెట్టుకుని గోల్డెన్ కలర్ వాచ్ పెట్టుకుని ఉన్నాడు. హే రేవతి, వచ్చేసావా? నీ ఫ్రెండ్స్ ఎక్కడా అని తన సన్ గ్లాసెస్ తీస్తూ అడిగాడు ఆ వ్యక్తి. ఇదిగో తనే సురభి. ప్లీజ్ రానా, తన జాబ్ పోయింది. తన కోసం మంచి జాబ్ చూసి తనకి హెల్ప్ చేయవా ప్లీజ్ అని తన బాయ్ ఫ్రెండ్ దగ్గర రాగాలిపోయింది రేవతి. అతను శివ సురభి వైపు చూసి ఫస్ట్ షాక్ అయ్యాడు. హే లూజర్, నువ్వా? ఇప్పటికే నువ్వింకా నన్ను గుర్తుపట్టలేదా అని గర్వంగా అన్నాడు రానా. శివ ముఖం చిట్లించి అతని వైపు చూశాడు. అతను చంద్రయాన్ పక్కనుండే ఒక కుక్క అని శివకి అర్థమైంది. అయితే వీడి కోసం డబ్బులు ఖర్చు పెట్టిన చందు ఈరోజు వీధిలో అడుక్కు తింటున్నాడని వీడికి ఇంకా తెలిసినట్లు లేదు అని అనుకున్నాడు శివ. ఎందుకంత రూడ్గా మాట్లాడతావు రానా? అతను యూజ్లెస్ ఫెలో ఏం కాదు, కానీ ఫుడ్ కోసం నా కజిన్ మీద ఆధారపడతాడు అంతే అని విచిత్రమైన టోన్తో అన్నది రేవతి. అయ్యయ్యో సురభి, నీకిలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. అప్పుడు మా చందు నిన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. వాడి మాట వినుంటే నిన్ను మహారాణిలా చూసుకునేవాడు. నువ్వా వినలేదు. ఈరోజు నిన్నే కంపెనీలోంచి తీసేశాడు. ఇప్పటికీ నువ్వు ఓకే చెప్పినా నేను చందుతో మాట్లాడతాను. అతనిప్పటికే షికా గ్రూప్స్ కి చైర్మన్ పొజిషన్లో ఉన్నాడని తెలిసింది. ఈ విధంగా మీకు ఉద్యోగం ఇప్పించడం చాలా సులువు. వచ్చి నా కాలు పట్టుకొని అడుగు. నేను చందుతో చెప్పి నీకు హెల్ప్ చేస్తాను. ప్రస్తుతానికైతే దాని గురించి వదిలేయండి. లోపలికెళ్ళి కాస్ట్లీ ఐటమ్స్ కొనుక్కుందామా అని గొప్పగా అన్నాడు రానా. సురభి రా, నీకు నచ్చిన వస్తువు ఏదైనా కొనుక్కో. ముందే చెప్పాను కదా, 30,000 లోపు కొనుక్కో అని అన్నది రేవతి. రేవతి తన బాయ్ ఫ్రెండ్ రానా ఇద్దరూ గోల్డ్ షాప్లోకి వెళ్లారు. సురభి శివ వైపు చూసింది. పద సురభి, మనం షాపింగ్ చేద్దాం. నీకు నచ్చింది తీసుకో. నీకు స్టోర్ మొత్తం నచ్చిన కొనడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు శివ.
శివని కించపరిచినందుకు రణకి ఎలాంటి గతి పట్టబోతోంది? శివ సురభిలు ఏకాంతంగా గడిపే సమయం వస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.